మాటే మర్చిపోయారు. నొప్పులు ఓర్వలేక మహిళలు, కాసుల కోసం డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు కోసి పారేస్తున్నారు. చిన్న చిన్న ఆసనాలు చేయడం ద్వారా సుఖంగా డెలివరీ అవుతుందని చెప్తున్నారు యోగా నిర్వాహకులు. నేటి ఆధునిక జీవితంలో ప్రతిదీ యాంత్రికమే. రోజు 10 అడుగులు కూడా వేయలేని లైఫ్ స్టైల్, చిన్న నొప్పిని కూడా తట్టుకోలేని పరిస్థితి. శారీరక శ్రమ మచ్చుకైనా కనబడడం లేదు. ఇక ప్రెగ్నెన్సీ అయితే చెప్పనక్కర్లేదు. గర్భిణీలను మరీ శుతిమెత్తంగా చూసుకుంటున్నారు. మంచం మీద నుండి పాదం కింద పెట్టనివ్వడం లేదు. ఈ పరిస్థితిలో ఫ్రీ డెలివరీ ఊసే లేదు. ఫ్రీగా డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా కాసుల కోసం డాక్టర్లు ఇష్టానుసారం ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఇంకేముంది, జనం కూడా మంచి రోజులు మంచి ఘడియలు చూసుకుని ఆపరేషన్లకు రెడీ అయిపోతున్నారు. ఈ ఆధునిక పోకడలకు ఫుల్ స్టాప్ పెట్టింది హైదరాబాద్ లో 5 సెన్సెస్ సంస్థ. ఈ ఆసనాల వల్ల మంచి ఫలితాలు వస్తాయంటున్నారు శిక్షణ పొందిన మహిళలు. అసలు నార్మల్ డెలివరీ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి నార్మల్ డెలివరీ అనేది చాలా నార్మల్ ప్రాసెస్ అని ఇక్కడ వచ్చిందా తెలుసుకున్నాను. సిజేరియన్ అనేది ఏదో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనో లేకపోతే ఎంతో కష్టమైతే తప్ప సిజేరియన్ అనేది అవసరం లేదు. ఇక్కడ గురూజీ చెప్పే ఎక్సర్సైజెస్ ద్వారా నార్మల్ డెలివరీ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట కొన్ని. అంటే ఇప్పుడు మన వర్క్ ప్రెషర్ వల్ల కానీ దానివల్ల కానీ మనం ఎక్కువసేపు కూర్చుని ఉంటాం ఎక్కువ. సో అలాంటప్పుడు మనం ఎవ్రీడే 15 minutes వాకింగ్ చేయడం అనేది తప్పనిసరి, 2 పూట్ల చేయడం అనేది ఒకటి ఇక్కడ తెలుసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు కూడా ఈ ఆసనాల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆసనాల ద్వారా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నారు నిర్వాహకులు. అయితే దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణగా కొన్ని స్పెషల్ డెలివరీ టెక్నిక్స్, ఏమేమి యోగా ఆసనాలు వేయాలి, యోగా అంటే మళ్ళీ అందరూ చేసినట్టు కాకుండా గర్భంతో ఉన్నప్పుడు వివిధమైనటువంటి స్పెషల్ యోగా టెక్నిక్స్, వీటిని మేము తయారు చేసి వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి, వారి యొక్క శారీరక స్థితి ఏ విధంగా ఉండాలి, వారి యొక్క భావోద్వేగ స్థితి ఏ విధంగా ఉండాలి, పుట్టబోయేటటువంటి బిడ్డకు సంబంధించినటువంటి దృక్పథం ఏ విధంగా ఉండాలి, వీటన్నింటికి సంబంధించినటువంటి ఒక శిక్షణా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రసవానంతరం వచ్చే సమస్యలు కూడా ఈ ఆసనాల ద్వారా నయం చేయవచ్చు అంటున్నారు ట్రైనర్స్. డబ్బు యావత్తు మహిళలకు నరకం చూపించడం కన్నా సాంప్రదాయ యోగా ద్వారా ఎన్నో అద్భుతాలు చేయొచ్చని ఇక్కడున్న నిర్వాహకులు చెబుతున్నారు. బొన్సాయి నుంచి బెల్లీ డాన్సుల వరకు శిక్షణ కేంద్రాలు ఉంటున్న ఈ రోజుల్లో ఈజీ అండ్ ఫ్రీ డెలివరీకి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండడం మంచిదే అంటున్నారు ఈ కాబోయే అమలు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.